ఈరోజు ఫ్లఫీగా ఆమ్లెట్ కొంచెం డిఫరెంట్గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. 2 కోడిగుడ్లు ఈ విధంగా పగలగొట్టాలని ఒక గిన్నెలో వేసుకొని 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గిలకొట్టుకోవాలి. ఇలా నుగరు ఫామ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ముక్కలు, అలాగే కొత్తిమీర, క్యారెట్ తురుము కూడా వేసుకొని మరొకసారి గిలకొట్టుకోవాలి. చూడండి, స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈ విధంగా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమం ఉంది కదా, వేడైన ఆయిల్లో ఇది వేసేసుకోవాలి. ఇదైతే చాలా ఫ్లఫీగా వస్తుంది. చక్కగా ఉడకనివ్వాలి. ఈ విధంగా మూత పెట్టుకొని చూడండి, ఒకవైపు ఉడికిపోయింది కదా, ఇంకొక వైపుకి ఇలాగా తిప్పుకోవాలి. తిప్పుకొని బాగా ఉడకనిచ్చి దీన్ని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, వేడిగా ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.